తప్పబుచ్చావురా. సుందరి నువ్వా అమ్మా? నమస్కారం. దీర్ఘ మంగళి భవ. తమ కుమారుడు కూడా అవునవును వచ్చాడు. చంద్రసేనుడిని మేము తీసుకొస్తాం. నువ్వు అంతఃపురంలో పోమ్మా. ఎవరెక్కడ? అమ్మాయిని లోరికి తీసుకెళ్ళండి. వెళ్ళమ్మా. ఆగో, అంతఃపురంలో జ్వరపడుతున్నావు. ఎవన్నావు? నాన్నగారు నేను. నీకు నేను నాన్నగారా? ఎవన్నావు? అవును నాన్నగారు, చంద్రసేనుని మీ కుమారుడు. చూడు మహారాజా, వాళ్ళు చొట్టుకులని సంగీతం అని సోము గడిలని నా ప్రాణం తీసుకుంటారు. ఇలాగైతే నేను కుండరు నువ్వా? నీ ప్రాణం నా చంద్రసేనుతో తప్పంటావా? ఎన్ని కుండరు చంద్రసేనుని ఇప్పుడు నా మాట నిజాలు తెలుసుకోండి. కావాలంటే మీ కోరని కూడా అడగండి. మేము ఎవరిని అడిగాం. మాది ఒకే మాట ఒకే బాణం. అన్నట్టు మరిచాను, పూలసుందరి వచ్చింది. వెళ్ళి. నేనా? అవును నువ్వే. వెళ్ళి పలకరించు, మేము ఇంతలో వస్తాం. యువరాజా, ఎక్కడికి? నా పిల్లల దగ్గరికి వెళ్ళడానికి వీలేదు. నీకొప్పే పురిగింది. పూలసుందరి నీకు భారీగా అనుకుంటానికే కానీ అనుభవానికి కాదు. అయిందని కాందరికి నీ ఇష్టమేనంటే నా ఇష్టం. నేను వెళ్తా. ఏమిటిది? ఇక్కడ ఎందుకున్నావు? మహారాజా, యువరాజు గారు రాకుమారి మందిరంలోకి వెళ్ళారు. నీకొచ్చిన బాధ ఏమిటి? వాడి భార్య వద్దకు వాడు వెళ్ళాడు. అది కాదు మహారాజా, వివాహం కాకముందే ఇలా ప్రవర్తించడం మన సాంప్రదాయానికే విరుద్ధం. అయితే వెంటనే ముహూర్తం పెట్టించేద్దాం. దాదే ఉంది. వెళ్ళు వెళ్ళు. స్వరూపం మామగారితో చెప్పి నేను కొత్త అంత మాట అన్నావు. భర్తను దూషించడం పతివ్రత లక్షణం కాదు. అది కాదు మామగారు, ఈ ద్రోహి. భార్యాభర్తల మధ్య వెయ్యుంటాయి, దాంతో మాకు ప్రమేయం లేదు. భర్త మాట భార్య విని తీరవలసిందే. అంతే. మాది ఒకే మాట ఒకే బాణం. దెబ్బ అయిందా అమ్మాయి గారి పని? ఇక్కడ చెప్పినట్టు ఇనుకో. ఏందా చుక్కేసినట్టు నిక్కి నిక్కి చుట్టం రమ్మంటుంటే తెమ్మంటావా? ఎందుకులే, తెచ్చేవాళ్ళు ఉండగా నేను తెప్పిస్తాగా. సుక్కట్టుకురండి. సుక్క సుక్క. హృదయము నిండా మధువులు నింపి నిలిచితిరావోయి వలపుల రాజా. హృదయము నిండా మధువులు నింపి నిలిచితిరావోయి వలపుల రాజా. వలపుల రాజా. దెబ్బ భలే పిల్ల భలే. అది సరే కాని ముంతతో తాగేవాడికి ఇదే సరిపోద్ది అని. మంచి పసందుగా ఉంది పిల్ల. పాట అంటే ఇలాంటి పాట కాదు, మంచి పసందైన పదం పాడాలి. ఏంటి పదం? ఎలా ఉండాలి? గాడిద ఓండ్ర పెట్టినట్టు, రేవన వాసన పెట్టి ఒతికినట్టు ఉండాలి. నా స్వామి రంగ. బంగారి మావా నా సంద మావా, నీదేరా చక్కని చుక్కరా, నీదేరా చక్కని చుక్కరా. బంగారి మావా నా సంద మావా, నీదేరా చక్కని చుక్కరా, నీదేరా చక్కని చుక్కరా.
నేను నీ మాట ఇంటా. ఇరబూసే ఎన్నెల్లాగా నిన్నంటే ఉంటా, అందాల రేగి నేను నీ మాట ఇంటా. వయ్యారం నీది నా సింగారం నీది, వయ్యారం నీది నా సింగారం నీది. కలిపెట్టి చూపులతోటి రా రా నా సింగోడా. బంగారి మావా నా సంద మావా, నీదేరా చక్కని చుక్కరా, నీదేరా చక్కని చుక్కరా. దూరాన సిలకల సంత కిల కిల నవ్వే, తిరిమల్లె దండ నా సిగ నిండ నవ్వే. దూరాన సిలకల సంత కిల కిల నవ్వే, తిరిమల్లె దండ నా సిగ నిండ నవ్వే. ఉయ్యాలలోకి ఆహసయ్యాటలాడి, ఉయ్యాలలోకి ఆహసయ్యాటలాడి, లోకాన్ని మరచిపోదాం రా రా నా సింగోడా. బంగారి మావా నా సంద మావా, నీదేరా చక్కని చుక్కరా, నీదేరా చక్కని చుక్కరా. జగన్మాత, భువనేశ్వరి, ఇప్పటికీ గండం గడిచింది. ఇక ముందు ఎలా కాపాడతావు? అంత దూరం వచ్చిందన్నమాట. అవును నాన్నగారు, రేపే వివాహ ముహూర్తం పెట్టించడానికి నిశ్చయించాడు మహారాజు. ఆలస్యం అయితే మన పథకం విఫలమవుతుంది. ఆలస్యం ఎందుకు? భువన సుందరుని త్వరలోనే ఇక్కడి నుంచి కదిలించే ఉపాయం చూస్తాను. నీవు నిర్భయంగా వెళ్ళు. సరే నాన్నగారు. మిథునం, కటకం, సింహం. బాగుంది ప్రభు. వధూవరులకు దశదిశ పొంతనాలు చక్కగా సరిపోయాయి. ప్రభు, ఎవరో కాకరపత్తి పండుతురట. కాకరపత్తో చిక్కుడు పడుతూ ఇప్పుడెవరూ రావడానికి వీలేదు. వెళ్ళు వెళ్ళు. తరువాత పంచమంలో గురుడు, పదింట శుక్రుడు. ఆహా ఆహా ప్రభు, ఎల్లుండి మాఘశుద్ధ పంచమి గురువారం ఉదయం 9:25 ముహూర్తం దివ్యంగా ఉంది. వీలేదు, అక్కడ హాని జరిగిపోతుంటే అడ్డుకొనివ్వకుండా మీరట్టుకుంటారా నన్ను? ఓ వీలేదు. అవును వీల్లేదు. నువ్వు లోపలికి రావడానికే వీల్లేదు. మాది ఒకే మాట, ఒకే బాణం. నాది ఒకే మాట మహారాజా. మీ పురోహితుడు పెడుతున్న ముహూర్తం అయ్యయ్యో సర్వానర్థదాయకం, రాజవంశ క్షయకరం. ఏమన్నావు? నేను పెట్టిన ముహూర్తమా? నిరూపిస్తావా? ఇంకా జాతకం కూడా చూడాలటయ్యా. నీవు లగ్నం పెట్టే ముహూర్తాన్ని బట్టే నేను సర్వము చెప్పగలను. ఈ వధువు జాతకంలో 7 శని, 12 అంగారకుడు కనుక ఈ వధువుకు వైధవ్యం, నీచ సంపర్కం. మా సమక్షంలో మా కోడల్ని అవమానిస్తావా? ఎవరు అక్కడ? ఈ కాకర్ల పండితుడిని కాళ్ళు చేతులు విరిచి కారాగృహంలో తోయండి. నేను అదే కోరుతున్నాను మహారాజా. నేను చెప్పింది నిర్ధారణ అయ్యే వరకు చెరసాల్లోనే ఉంటారు. కానీ మరొక్క మాట, ఈ వధువును వివాహమాడే వరుడికి మతిభ్రమ కలుగుతుంది. 3వ నెల తిరగకుండానే అమంగళం ప్రతిహతమొగ్గాక. అలా జరగకపోతే నా కంఠం తీసేయించండి. మంత్రి గారు, ప్రభు ఏమిటిది? ఇక్కడ విషయాలు ఎలాగో తెలుసుకుని ఉన్నట్టున్నాడు ప్రభు. అలాగా? అయితే మీ ఆంతరంగిక విషయాలే చెప్తాను మహారాజా. 3 సంవత్సరముల క్రితం మీరు కాంచనపురంపై దండెత్తి
వాళ్ళ రాజగురువుతో పన్నిన కుట్ర. ఒప్పుకున్నాం మీ జ్యోతిష్యం నమ్మాం. అలా కూర్చోండి. మా చిరంజీవి మతిభ్రమ తొలగే మార్గం ఒక్కటే మార్గం గోచరిస్తుంది. ఆ రాకుమారిని జలచరాలకు ఆహారంగా చేస్తే శ్రీహత్య మేం చెయ్యం. శ్రీహత్య మహాపాతకం మహారాజా. అయ్యయ్యో, నేను చెయ్యమంటానా? యువరాజు గారి మతి చాంచల్యాన్ని పోగొట్టడానికి మార్గాంతరం లేక ఇదైనా చెయ్యమన్నాను. రాకుమారిని పెట్టెలో పెట్టి నీటిలో వదలండి, అప్పుడు మీ కుమారి మనస్థితి. అంతదనుక నేను చెరసాల్లోనే ఉంటాను. పట్టులారా, నన్ను బంధించండి. వీల్లేదు, మీరు చెరసాల్లో ఉండాలి. వీల్లేదు, మీరు మా విడిది గృహంలోనే ఉండాలి. ఏమంటారు మంత్రి గారు? అలాగే మహారాజా. అయితే తీసుకెళ్ళండి. మాది ఒకే మాట ఒకే బాణం. చిత్తం. దయచేయండి. ఆ శని పాతకురాల్ని బంధించండి. మావగారు ఏమైంది? ఏమైంది? సర్వనాశనమైంది. నీ మూలాన మా చంద్రసేనుడు పిచ్చివాడయ్యాడు, పూర్తిగా మారిపోయాడు. మారిపోయారు కాబట్టి మిమ్మల్ని నమ్మించలేక వారక్కడ చెరసాలను, నేనిక్కడ అవస్థలు పడుతున్నా. నా కుమారుడు చెరసాలలో ఎందుకుంటాడు? నిజం మావగారు, చెరసాల్లో ఉన్నవారే మీ కుమారు. ఎవడు? ఆ గుణవాడా? సరిపోయింది. కాకరపత్తి జోస్యం ఖండితంగా సరిపోయింది. నీకు నీచ సంపర్కం అన్నమాట నిజమే. ఒరే, నేను ఈడ్చుకెళ్ళండి. ఆగండి మావగారు, ఎవడో చెప్పిన జోస్యాన్ని నమ్మి నా సౌశీల్యాన్ని శంకిస్తారా? మెట్టి కోడల్ని భటుల చేసి ఈడ్పించి అవమానిస్తారా? అవమానించడమే కాదు, హతమారుస్తాం. నీలాంటి కలంకిని మా అంతఃపురంలో ఉండడానికి వీల్లేదు. నిన్ను ప్రాణాలతో ఉంచి మా కుమారుణ్ణి పోగొట్టుకోమంటావా? ఒరే, చూస్తారే, ఇడ్చుకోండి. మావగారు, మావగారు, నా మాట నమ్మండి. మావగారు. ఏంద్రా ఏంటయ్యో, నా పిల్లలు లేకపోతుంటారా? ఛీ, నీచుడా, నేను నీకు భార్యనా? విన్నావా నాయన, విన్నావా? ఇది నీకు భార్య కాదు. కాదు బాబయ్య, నా పిల్లం, నా పిల్లం. యువరాజును అతని గదిలో బంధించండి. మాది ఒకే మాట ఒకే బాణం. ఇక దీన్ని ఈడ్చుకుని వెళ్ళి గట్టిలో కట్టి నదిలో పారేయండి. మహారాజా, మహారాజా. అర్థమైంది కదూ? ఏమాత్రం అశ్రద్ధ చేసినా అంతా నాశనం అయిపోతుంది. పల్లకితో నీవు నది మలుపు వద్ద ఉండు. నదిలో కొట్టుకుని వచ్చే పెట్టెను ఒడ్డుకు చేర్చి భువన సుందరిని వెలుపలికి. నేనిక్కడ పని అంతా పూర్తి చేయించి నిన్ను కలుసుకుంటా. అలాగే నాన్నగారు. జాగ్రత్త సుమా. అలాగే. లోపలికి వెళ్ళడానికి వెళ్ళలేదు. నేను మా మామ కొట్టానికి వెళ్ళాల్సిందే. పొమ్మంటే నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఏటి మామ, నన్ను అలా వదిలేసి రావడం నీకేమన్నా బాగుందా? నేనేం చేశానని? ఎల్లమ్మా, నేను తిప్పేది కాదు, నా మాట నమ్ము. ఇంకా నా మీద కోపం పోలేదా మామ? ఇదిగో చంపలేసుకుంటున్నా. కట్టుకున్న పిల్లాన్ని కన్నీళ్లు కార్పించటం న్యాయం కాదు మామ. ఎల్లమ్మా, నిన్ను నేను కట్టుకోను లేదు, నువ్వు నాకు భార్యవు కాదు. అయితే ఆ రాసుల పర్స నీకు పెళ్ళాం, అందుకే నీగా తిట్టాగైంది, దానికైతే అట్టాగా అవుతున్నది. ఇదిగో, అది సచ్చాకైనా నువ్వు నా కాడకి రావాల్సిందే. కడకాలానికి కట్టుకున్న పిల్లాయ కళ్ళ చూసేది జ్ఞాపకం ఉంచుకో. ఆమె చావడం ఏమిటి? పెట్లో పెట్టి ఎట్లా పారంటే చావక పచ్చచేటి. నా భువన సుందరిని ఎట్లా చూస్తున్నారా? ఎల్లమ్మా, ఎల్లమ్మా, నిన్ను ప్రతిమారుకుంటాను. ఆమెను రక్షించుకోవాలి. ఎలాగైనా సరే నన్ను ఇక్కడి నుంచి తప్పించు. ఏంటి
నిన్నేను తప్పిస్తే నువ్వు నా సవితం రక్షిస్తా సచ్చినా పని చేయను ఈ సత్యపామును చూపించి మమ్మల్ని మోసం చేసి లోపల జరపెడతావా బయటికి ఉండవయ్యా పానకల పిల్లలాగా ముగ్గురు పిల్లల మధ్యకొచ్చి ఏంటంటే మమ్మల్ని పంపంటావా బయటికి ప్రభు చెరసాలలో నా కూలివాడు చచ్చాడు. చచ్చాడు? పీడ వదిలింది. శ్మశానానికి తీసుకెళ్లి వెంటనే తగలేయండి. చూడండి. ఓరి ఓరి రండిరా రండి అదిగో పెట్టేదో కొట్టుకుపోతుండే అది పట్టుకురండి పెట్టి తెరవండి అట్ట చూస్తారే పైకి తీయండి ఏ జంతువున్న తుప్పలో లాక్కుపోయిందమ్మా. ఓరి ఓరి అంత పని జరిగిందంటమ్మా. దీంట్లో ఏదో మోసం ఉంది. మోసానికి మోసమే తగిన మందు. ఉండు చెప్తా. ఓరి ఓరి సింగన్న, ఆ మన ఎలుగుబంటి నా పెట్లో పెట్టి నదిలో వదిలేయండి. కనిపించలేదా? ఆ మందిరం నుంచి ఎలా తప్పించిపోయాడు? భువన సుందరి,
ఇంకెక్కడికి పోతావు? నువ్వు నా హక్కులో చేరవలసిందే. రా. చంద్రసేన, యముని చేతి నుంచి అయినా తప్పించుకోగలవేమో కానీ నా చేతి నుండి మాత్రం తప్పించుకోలేవు. చావు నీచుడా. చంద్రసేన, చంద్రసేన, నీ దండం పెడతా. నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు చంద్రసేన. చంద్రసేన, నన్ను వదిలిపెట్టు, నన్ను క్షమించు. చంద్రసేన, చంద్రసేన, నీకు దండం పెడతా. నన్ను వదిలిపెట్టు. రాజా మా మాట వినండి. మందిరానికి వెళ్దాం రండి. మందిరం లేదు, మనసు కోడి లేదు. నా బాణసుందరం లేదే నేను అందరం అడుగు ఎత్తాను. ఒకే దిశ. అదిగో వాడేనమ్మా, నన్ను చూస్తే తీసుకెళ్ళిపోతాడు. ఓరి ఓరి, రాత్రి పక్క కూడా ఉంటారు బిడ్డ. నువ్వు కాలి కడేం దాక్కో. ఏడ్రా యువరాజు? పదండ్రా. అబ్బా అత్తిరి దెబ్బ. ఈ పాడు రాసోడ బట్లు పట్టుకుని చచ్చేటట్టు ఉతికేటట్టుండరే. పారసుందరి, పారసుందరి. పారసుందరి, పారసుందరి. ఎక్కడికి పోతాం? ఇంకెక్కడికి పోతాం? నిన్ను ప్రాణాలతో రచించు స్వామి, రచించు. బుద్ధి కంటేనే కాని పరిచయం. రచించు స్వామి, రచించు. పద. ఇంకెక్కడికి పోతాం? పద. దుర్మార్గుడా, విడు, నన్ను విడు. కొనుక్కున్నాయి.
దేవదత్త నీచుడా, నన్ను విడిచిపెట్టు, నన్ను విడిచిపెట్టు. దేవదత్త, 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 దుర్మార్గుడా, విడు, నన్ను విడు. నీచుడా, దేవదత్త, దేవదత్త, అయ్యో, అయ్యో, రక్షించండి, రక్షించండి. తిప్ప అనవసరంగా తప్ప వదలు. నేను కదరా దుర్మార్గుడా, నువ్వు నేనే సుందరి నీ చేతిలో చిక్కిందని భ్రమపడుతున్నా. నా చేతిలో చిక్కే ఉంది. ఇప్పుడు నువ్వు మృత్యుదేవతకు చిక్కిపోతున్నా. అది నీ తరం కాదురా. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నది ఎప్పుడు కాదు, చంద్రసేను నీ పాలకి మృత్యు. సుందరి తీసుకురండి. ఆగండి ఆగండి. ముందు మా కోడల్ని, మా చిరంజీవిని అష్టకష్టాలు పాలు చేసిన ఈ తిప్పడికి అందరి సమక్షంలో ప్రాయశ్చిత్తం చేయాలి. నాన్నగారు, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. ఈ శుభ సమయంలో వాడిని దండించడం ఎందుకు? మన్నించండి. అవునవును, నీ మాట తప్పకుండా పాటిస్తాం. మాది ఒకే మాట, ఒకే పాఠం. ఇప్ప తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టకుండా తిన్నగా పట్టు. బుద్ధి బుద్ధి. మీరు ఒకరి మెడలో ఒకరు పునహారాలు వేస్తున్నట్టు ఆ ఎగిరే పల్లకి ఇచ్చి ఆశీర్వదిస్తాం. చిరంజీవ చిరంజీవ, దీర్ఘ సుమంగళీ భవ.